ఫ్రెండ్స్ బాగా దోమలు ఉన్నాయి మా ఇంట్లో ఉంటేను. అందుకని నేను ఏం చేశానంటే ఒక ఉల్లిగడ్డ, కొంచెం పెద్ద ఉల్లిగడ్డ తీసుకున్నాను. ఎర్ర ఉల్లిగడ్డ, తెల్ల ఉల్లిగడ్డనే ఏం కాదు, ఎర్ర ఉల్లిగడ్డనే ఏం కాదు. ఉల్లిగడ్డ తీసుకొని కొంచెం అటు పక్క ఇటు పక్క కొద్దిగా అంత కొద్దిగా పైపైన తీసేయాలి. మధ్యలో కొంచెం ఉల్లిగడ్డకి మధ్యలో కొద్దిగా అంతే బొక్క పెట్టాలి. కొంచెం అరటి పెట్టుకోవాలి. బొక్కని పెట్టుకొని ఒక ఒత్తేసి కొంచెం నూనె పోసి ఇలా ఇలా వెలిగించుకుంటే మంచిగా ఒత్తి నూనె, ఉల్లిగడ్డలో నూనె పోసి ఒత్తి వెలిగించిన ఇక కొద్దిసేపు వెలిగిద్ది. తర్వాత పొగ వస్తుంది. పొగ వచ్చినాక మంచి దోమలు పోతాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మేమైతే ఈ మధ్య 3 రోజుల ఇదే ట్రై చేస్తున్నాను. మంచి దోమలు పోతున్నాయి మాకు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మండిద్దండి. మళ్ళీ కావాలంటే కొద్దిగా ఒక చుక్క నూనె పోసుకోవచ్చు. తర్వాతకి మళ్ళీ పొగ వస్తుంది. ఆ పొగకి పొగ ఏం చేద్దంటే ఒక 10 నిమిషాలు వద్ది. ఆ పొగకి దోమలన్నీ బయటికి పోతాయి. ఉల్లిగడ్డలో దీపం ముట్టించినమాట. ఒత్తేసి ముట్టించిన కొద్ది నూనె పోసి, ఏ నూనె అయినా పర్వాలేదండి, మంచి నూనె అయినా పర్వాలేదు, నువ్వుల నూనె అయినా పర్వాలేదు. నూనె పోసి ఉల్లిగడ్డలో నూనె పోసి ఇట్లా ముట్టించుకుంటే ఈ పొక్కి వాసనకి దోమలు రావండి. దోమలకు రాకుండా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. మేము ఇప్పుడు 3వ రోజు అండి ఇలా చేయబట్టికి మాకు దోమలు రావట్లేదు. ఇట్లా ముట్టిస్తే దోమలు రావట్లేదు. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మంచి లైక్, మంచి సబ్స్క్రైబర్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇలా ప్లేట్లో పెట్టుకుంటే మంచిగా కొద్దిసేపు ఉంటుంది. తర్వాత పొగ వస్తుందండి. ఇక కొద్దిసేపు తర్వాత మంచి దోమలన్నీ బయటికి వెళ్తాయి. దోమలన్నీ బయటికి పారిపోతాయి. మనం హాయిగా నిద్రపోవచ్చండి. జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ముట్టించుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఎర్ర ఉల్లిగడ్డనేం బాధలేదు, తెల్లదేనేం బాధలేదు. థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నూనె కూడా పోయాలండి, ఒత్తేయాలి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మేము 3వ రోజు అండి మేము ముట్టి బట్టికి బాగుంది. మాకు దోమలు పోతున్నాయి. మంచిగా హాయిగా ఉందండి మాకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మయ్యా